హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వడ్డీ టేల్స్. ఈరోజు మనం తెలివైన గేదె అనే ఒక మంచి కథను చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో రాజన్న అనే ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర బసవ అనే ఒక తెలివైన గేదె ఉండేది. బసవ చాలా మంచితనం కలది. యవ్వనంలో ఉన్నప్పుడు తన యజమాని కోసం రోజు మొత్తం పొలం దున్నుతూ బరువులు మోస్తూ చాలా కష్టపడి పనిచేసేది. అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ బసవ ముసలిదైపోయింది. దాని కాళ్లలో బలం తగ్గిపోయింది. మునుపటిలా చురుగ్గా పనిచేయలేక చిన్న బరువు మోయాలన్నా బాగా ఆయాసపడేది. బసవ పడుతున్న ఈ బాధను చూసి రాజన్న మనసు కరిగిపోయింది. నాకోసం ఇంతకాలం సేవచేసిన బసవను ఈ ముసలితనంలో ఇంకా కష్టపెట్టకూడదు, దానికి విశ్రాంతి అవసరం అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బసవని ప్రేమగా నిమురుతూ, బసవా, నువ్వు నాకోసం నీ జీవితం మొత్తం చాలా కష్టపడ్డావు. ఇప్పుడు నీకు వయసైపోయింది, నీ శరీరం సహకరించడం లేదు. అందుకే ఇకపై నువ్వు ఏ పని చెయ్యవద్దు. ఈ అడవిలోకి వెళ్ళి నీకు నచ్చినట్టు స్వేచ్ఛగా సంతోషంగా జీవించు అని చెప్పి బరువుగా గుండెతో అడవిలో వదిలేశాడు. యజమానిని వదిలి అడవిలోకి వచ్చిన బసవకి ఒక పెద్ద గుహ కనిపించింది. ఆ గుహ పక్కనే ఒక అందమైన చెరువు కూడా ఉంది. అబ్బా, ఉండటానికి ఈ గుహ చాలా బాగుంది. నీళ్లు తాగడానికి పక్కనే చెరువు కూడా ఉంది. ఇక్కడే ఉండిపోతా అనుకుంది బసవ సంతోషంగా. కాని బసవకి తెలియని విషయమేంటంటే ఆ గుహ ఒక పులిది. చీకటి పడింది. ఆ గుహలో ఉంటున్న పులి వేట ముగించుకుని తిరిగొచ్చింది. గుహలో ఎవరో ఉన్నారని దానికి వాసన వచ్చింది. అది చూసిన బసవకి గుండె గుబేల్మంది. అమ్మో, ఇది పులిగుహనా? ఇప్పుడు నన్ను చంపి తినేస్తుందేమో. నేను ముసలిదాన్ని, దీనితో పోరాడలేను కూడా అని భయపడింది. కాని బసవ చాలా తెలివైనది. భయపడకుండా ఒక ఉపాయం ఆలోచించింది. పులి లోపలికి అడుగు పెట్టగానే బసవ చీకట్లో నుండి గంభీరమైన గొంతుతో ఇలా అరిచింది, ఎవరది? జాగ్రత్త! నేను పులులను వేటాడే రాక్షసగేదెను. ఇప్పుడే 2 పులులను తిన్నాను, ఇంకా ఆకలిగా ఉంది. ఆ మాటలు విన్న పులి హడలిపోయింది. బాబ్బోయ్, ఇదేదో రాక్షస జంతువులా ఉంది అనుకుని తోక ముడిచి పారిపోయింది. దారిలో దానికొక నక్క ఎదురైంది. పారిపోతున్న పులిని చూసి నక్క, ఓ పులిరాజా, ఎందుకలా భయపడి పారిపోతున్నారు అని అడిగింది. అప్పుడు పులి, అమ్మో, నా గుహలో ఒక రాక్షసగేట ఉంది, అది పులులను తింటుందట అని చెప్పింది. అప్పుడు నక్క నవ్వి, రాజా, అది మిమ్మల్ని మోసం చేసింది. అది కేవలం ఒక సాధారణ గేదే. పదండి, వెళ్ళి దాని పని పడదాం అని చెప్పింది. కాని పులికి నమ్మకం కుదర్లేదు. ఒకవేళ నువ్వు నన్ను వదిలి పారిపోతే అని అడిగింది. అప్పుడు నక్క, సరే, మన ఇద్దరి తోకలు ముడివేసుకుందాం, అప్పుడు నేను పారిపోలేను కదా అంది. అలా ఇద్దరూ కలిసి మళ్లీ గుహ దగ్గరికి బయల్దేరారు. పులి నక్క రావడం బసవ దూరం నుంచే చూసింది. ఓహో, ఈ నక్క ప్లాన్ వేసి పులిని తీసుకొస్తోందా అనుకుంది. వెంటనే మళ్లీ గట్టిగా ఇలా అరిచింది, ఓరి మోసకారి నక్క, నాకు ఆహారంగా 2 పులులను తెస్తానని చెప్పి ఈ ఒక్కదానిని తీసుకొస్తావా? ఛీ! అంతే, ఆ మాట వినగానే పులికి గుండె ఆగిపోయినంత పనైపోయింది. ఈ నక్క నన్ను మోసం చేసి ఆ రాక్షసగేదకు ఆహారంగా ఇస్తోంది అనుకుంది. పులి వెనక్కి చూడకుండా పరుగులంకించుకుంది. పాపం, తోక ముడివేయడం వల్ల నక్క కూడా పులితో పాటు రాళ్లల్లో ముళ్లల్లో ఈడ్చుకుపోయింది. అలా తెలివైన బసవ తన సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుకుంది. ఆ రోజునుంచి ఆ గుహలో దర్జాగా సంతోషంగా జీవించింది. ఈ కథలోని నీతేంటంటే, ఆపద వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఆలోచిస్తే ఎంతటి ప్రమాదాన్నైనా సులభంగా దాటవచ్చు. బలం కన్నా తెలివి గొప్పది. ఈ కథ మీకు నచ్చితే మా తెలుగు వడ్డీ టేల్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.